నమస్కారం అండి. నా పేరు కళాం సంజ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. నేను చదివే క్వశ్చన్ ఏంటంటే, ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉన్న ఆస్తులను ఎలా కాపాడుకోవాలి? అక్రమాలకు గురైంది అని తెలియగానే ఏం చేయాలి? ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్స్ ఇండియన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆస్తులు కొనుక్కుంటారు, అమెరికాలో, లండన్లో ఎక్కడో సెటిల్ అయిపోతారు. వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ ఎవరో తెలియ కూడా కబ్జా అవుతుంది. మీకు ముందరే చెప్పా అంతకుముందు యూట్యూబ్లో కూడా. నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఎవరైనా సరే ఆస్తులు కూడబెట్టుకుంటే మీరు మామూలుగా ఆటోమేటిక్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చుట్టూరా బౌండరీ వాల్ కట్టేసేయండి. 1-2 రూములు పెట్టుకోండి. అవసరమైతే ఒక వాచ్మెన్ పెట్టుకోండి. అక్కడ ప్రాబ్లమే లేదు. డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి, ఎవరు మీ జోలికి రారు. భూములు కొనగానే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ పాస్బుక్ పట్టేదార పాస్బుక్ లో మీ పేరు రావాలి, రెవెన్యూ రికార్డ్స్ లో ఫస్ట్ మీ పేరు రావాలి, తర్వాత పట్టేదార పాస్బుక్ లో మీ పేరు రావాలి, మ్యూటేషన్ చేయించుకోవాలి. అన్ని సక్రమంగా ఉంటే, రెవెన్యూ రికార్డ్స్ లో మీ పేర్లు ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి. సెకండ్ పాయింట్, మీరు ఎక్కడో దూరాన ఉంటారు, యుఎస్ఏలో ఉంటారు, మీకు టెన్షన్ అక్కడ నా భూమి ఉందా లేదా అని. ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచి వాళ్ళు, మంచి తెలిసిన వాళ్ళని, మీ ఫ్రెండ్స్నో, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్నో ఒకరిని ఎప్పుడు మీరు అప్రోచ్ అవుతూనే ఉండండి, టచ్ చేస్తూనే ఉండండి వాళ్ళని. ఒక్కసారి నా సైట్కి విజిట్ చేస్తుండే, ఎలా ఉంది, నా భూమి ఉందా లేదా, ఎవడన్నా ఇబ్బంది పెడుతున్నారా లేదా అని టచ్ చేస్తూనే ఉండాలి. ఎవడైనా అలాంటి అప్రోచ్ చేశారంటే మీరు అక్కడి నుంచైనా సరే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి మీరు అక్కడి నుంచి మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు ఆన్లైన్ ద్వారా. లేదంటారా, వాట్సాప్ మెసేజ్లో మీ వాళ్ళకి ఇక్కడ మెసేజ్ పంపిస్తే అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు లాగా చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. ఎన్ఆర్ఐ మాత్రాన మీ భూములు ఎక్కడికి పోవు. అన్ని రికార్డ్స్ మీ కంట్రోల్లో ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయినా కూడా జరుగుతూనే ఉన్నాయి. బరి తెగించే వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళకి భయం అంటూ ఉండదు. కబ్జా చేసే వాళ్ళకి భయాలే ఉంటాయి. దేనికైనా తెగిస్తారు. అవసరం పోలీస్ స్టేషన్ పోతారు, నా తల్లు తింటారు. అయినా వారు వదిలిపెట్టరు. ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి నాదంటారు. అప్పుడే ఇవన్నీ కూడా మనం కోర్టులోనే, ఇలాంటి సందర్భంలోనే కోర్టులోనే మనం తేల్చుకోవాల్సి ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు భయపడాల్సిన పని లేదు, మీరు ఆందోళన పడాల్సిన అస్సలు పని లేదు. మీ భూమి, మీ డాక్యుమెంట్స్ మీకు ఉన్నప్పుడు ఎవ్వరు ఏమీ చేయలేరు. కాబట్టి ఎన్ఆర్ఐ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ భూములు ఉన్నట్టుగా అక్కడ ఒక చిన్న బోర్డు లాగా డిస్ప్లే చేసుకోండి. ప్రాపర్టీస్ది ఎవరికైనా ఇబ్బంది ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, వాళ్ళే మీకు ఆటోమేటిక్గా కాంటాక్ట్ చేస్తారు. బంధువులు కూడా మీరు ఒకసారి ఇన్ఫార్మ్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది. నమస్కారం.